నా పేరు కార్తిక్. నేను సినీని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. కానీ ప్రేమ ఎంత బుల్షిట్ కాన్సెప్ట్ దాన్ని ప్రేమించాక తెలిసింది. కరెక్ట్గా 4 days బ్యాక్ ఏమైందంటే, ఎక్కడ చూసినా కార్తిక్ వెంట పడుతూనే ఉంటాడు. ఏయ్, తిన్నది కరగలేదా? రే, ఎవరా అమ్మాయి? నీకు తెలుసా? తన పేరు సిరి. తను చూసిన ప్రతిసారి నా గుండెలో బ్యాండ్ బజావ్. రే, ఆ అమ్మాయిని ప్రపోజ్ చేసావా? ఆబ్వియస్లీ. తను నాతో ఆల్రెడీ మాట్లాడింది తెలుసా? అబ్బో, నిజం రా. ఒకసారి బాగా ధైర్యం తెచ్చుకుని ఫోన్ చేశా. అయితే ఏమని చెప్పిందిరా? ఏంటి ఎంత ఫీల్ అయిపోతున్నాడు? గెస్ట్ చెయ్యి. నాకేం తెలుసు? రాంగ్ నెంబర్ అని చెప్పింది. అబ్బో, రే అమ్మాయిని మర్చిపో, లైట్ తీసుకో. లేదురా, అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను. నీకు విషయం తెలుసా? మన అబ్బాయిల పరిస్థితి అందరికీ ఇంతే. రే, ఎందుకురా రోషన్ లేని మగాడిలో మాట్లాడతావు? నీకు విషయం చెప్పనా? ఓ అమ్మాయి సంవత్సరం పడిద్ది, ఇంకో అమ్మాయి వారం పడిద్ది. ఈ అమ్మాయి 5 రోజుల్లో పడేస్తాను బేటా. ఇలా బెట్లు కేసి జీవితం సంకనాయిపోద్దని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీన్ని అమ్మ జీవితం. Hey, Siri, what's up, babe? Siri, ఇది గురించి మాట్లాడాలి. హే సిరి, ఏమైనా మాట్లాడచ్చు కదా? Hey, what? కాఫీకి రమ్మంటున్నా. హలో మేడం. సిరి 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 అబౌట్ కాఫీ. హలో, What do you want? మాట్లాడాలండి. Get lost. కాఫీ, జస్ట్ కాఫీ. హే సిరి, హే సిరి. మీటింగ్ నెంబర్ 2. పాష్ బాయ్గా వర్కౌట్ కాలేదని బాడీ గార్డ్గా బిల్డప్ ఇద్దామని రెడీ అయ్యాం. రే, వస్తుందా? పద. ఏరా కొట్టావా నేను? దొంగ నా కొరక. బ్యాగ్ దొంగతనే సరా ఇడియట్. తను ఇచ్చిన స్మైల్కి కొంచెం డోసెస్ పెంచి పడిపోద్ది అనుకొని నెక్స్ట్ మీటింగ్ ఇలా ప్లాన్ చేశాను. ఎవడని చూడలేదు కదా. టైర్ ఇప్పుడే పంచర్ అవ్వాలా? షిట్, టైం చూస్తే 11 అయింది. అసలే దయ్యాలు భూతాలు తిరిగట్టారు. కార్తిక్ గారు ఏడి? ఎప్పుడు చూసినా బాడీ గార్డ్ లాగా వెంట ఉండేవాడు. వాడు ఉంటే బాగుండేది. బాబోయ్, అసలే దయ్యాలు తిరిగట్టాయి. ఏంటిదంతా?
దేవుడు. ఎవరు? కార్తిక్. ఏంటి సిరి నడుచుకుంటూ వస్తున్నావు? ఏం లేదు, నా కార్ టైర్ పంచర్ అయింది. ఇల్లు ఇక్కడే కదా, నన్ను డ్రాప్ చేయమంటావా? బాయ్. అలా నవ్వాక ఇంకా నా కాలు భూమి మీద ఎందుకుంటాయి, అలా గాల్లో తేలిపోయాయి. వెల్కమ్ శ్రీ, వెల్కమ్. రండి రండి మేడం. బుక్స్ ఇవ్వండి, బుక్స్ ఇవ్వండి. పర్లేదు తీసుకుంటాం. పర్లేదండి ఇవ్వండి. చెప్పేది బ్యాగ్ కూడా ఇవ్వండి. నేను వేస్తాను కదా, వేస్తాను కదా. పదండి. తను కూడా నేనంటే ఇష్టమని నాకు అర్థమైంది. ఆ తర్వాత రోజే తను ప్రపోజ్ చేయడానికి వెళ్ళి. హాయ్ సిరి. హాయ్. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి సిరి. అందరూ ఉన్నారు. నేను చూసాను అందరు వెళ్ళటం. ఒక్కసారి మాట్లాడాలి అంతే. ప్లీజ్ ఒక్కసారి. ఒక్కసారి సిరి, తర్వాత వెళ్ళిపోతాను. ఒక్కసారి సిరి, జస్ట్ ఒక్కసారి మాట్లాడేసి నేను వెళ్ళిపో. ప్లీజ్. లేదు నేను మాట్లాడి వెళ్తాను. ప్లీజ్ సిరి, ప్లీజ్. యప్, థ్యాంక్ యూ. మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరంటే నాకు చాలా ఇష్టం. అంటే ఐ సీరియస్లీ లవ్ యూ. జస్ట్ స్టాప్ ఇట్, ఓకే? సిగ్గులేదా నీకు? అయినా ఎలా అనుకున్నావు? వాట్ ఈస్ దిస్? అది ఐ లవ్ యూ. నన్నే కొడతావు సిరి, నన్నే. ఇన్నాళ్ళు చేసినంత మర్చిపోతావా? నేను బతకనివ్వను సిరి, బతకనివ్వను. కత్తితో చంపాలా, యాసిడ్ పోసి చంపేలా? చెప్పు సిరి, చెప్పు సిరి, చెప్పు చెప్పు చెప్పు. చంపడం చేతకుండా చేసే పని. ఐ లవ్ యూ ట్రూలీ. అయినా ఈ అమ్మాయిలు మన అబ్బాయిల మీద ఎంత ఇష్టమన్నా ఫీలింగ్స్ లోపల దాచుకుంటారు. ఏదో బ్యాంక్లో డబ్బులు దాచుకున్నట్టు. కనీసం బ్యాంక్లో ఉన్న మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చింది. అదే వీళ్ళ ఫీలింగ్స్ మనసులో దాచుకుంటే అవతలకి ఇంట్రెస్ట్ దొబ్బిద్ది. వాడిని ఎందుకు కొట్టాను అర్థం కావట్లేదు. కొట్టకుండా ఉండాల్సింది వాడిని. లవ్ యూ కార్తిక్. ఐఎమ్ సారీ కార్తిక్, ఐఎమ్ సారీ. నేను చంపేస్తే నా ప్రేమకి ఏం అర్థం ఉండదు. నేను ప్రేమించే సిరి కన్నా నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది. రా సిరి రా. ఈరోజు నేను నిన్ను ఎలా అయినా దక్కించుకుంటాను. కాదు, నా ప్రేమను దక్కించుకుంటాను.
Oh my god! 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 No, it's my dog. Thank you. I love you, Karthik. ఇంతకీ కుక్క ఎలా వచ్చిందో చెప్పలేదు కదా. నాసా చంద్రుడిపై ల్యాండ్ అయ్యే ముందు కుక్కను పంపించి అపోలో స్పేస్ షిప్ మిషన్ ఎలా సక్సెస్ చేసుకుందో, అలాగే నా కుక్కను పంపించి నా లవ్ అలా సక్సెస్ చేసుకుందో.